అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్లే సినిమాలు, రెస్టారెంట్ల కానీ చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం ఎప్పో చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఈ రోజు మీరు ఆదా చేస్తే అది రేపు మీకు పనికి వస్తుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సఫలీకృతం అవడానికి మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. మరియు ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగుల జీవిత ఆశయం కూడా నెరవేరుతుంది. ఆశీర్వాదాలు అయితే తీరుతాయి. భూములు, గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. వాణిజ్య వ్యాపారాలలో పురోగతి సాధ్యమవుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు కూడా అందుతాయి. క్రీడాకారులు, పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వ సాయం కూడా అందుతుంది. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక మహిళలకు ఆస్తి లాభం చేకూరుతుంది. కాఫీ రంగు దుస్తులను దానం చేయటం వల్ల సూర్య స్తోత్రాలను పఠించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. ఈ రోజు అనుకున్న పనులను విజయాలన్నప్పుడు సాధించగలుగుతారు. ఈ రోజు సభ్యత్వాన్ని అయితే పొందే అవకాశాలున్నాయి. మీకోసం శక్తివంతమైనటువంటి రోజుగా ఉంది. మీ డబ్బు సంబంధిత విషయాల్లో ఏ అపరిచితులను కూడా మీరు నమ్మకూడదు. మీ ప్రభుత్వ పని పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. మీ పని ఏదైనా పూర్తవుతున్నప్పుడు మీరు ఒక మాయా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. మీ కుటుంబం దూరంగా ఉండటం గురించి మీరు మీకు గుర్తు చేయవచ్చు. కొత్త ఉద్యోగం పొందిన తర్వాత పిల్లలు ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. విద్యార్థులు వారి విద్య ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అధిగమించడానికి గురువులతో మాట్లాడవలసి వస్తుంది. ఈరోజు మీకోసం సంతోషంగానే ఉంది. మీ తోబుట్టువులకు మీకు పూర్తి మద్దతు మీరు అందిస్తారు. మీకు కూడా మద్దతు అనేది లభిస్తుంది. ఇక మీరు మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను గౌరవించాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ పెరుగుతుంది. ఇద్దరిని ఒకరినొకరిని అర్థం చేసుకోవడం వల్ల మాత్రమే జీవితం కొనసాగుతుంది. కొత్త బాధ్యతలు అయితే రావచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సహోద్యోగులు మీ గురించి ఏదో మరి గొప్పగా మరి ఆలోచించుకునే విధంగా మీరు ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు మీరు చెప్పేది చాలా మంది మరి విషయాలను గురించి శ్రద్ధ పెట్టడం కూడా జరుగుతుంది. మీకు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా చూసే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు మీ మీద ఉన్నటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తొలగించుకోవడానికి పరిహారం చేయాల్సి వస్తుంది. మీకు చాలా నరదృష్టి ఉంది. ఈ నరదృష్టి తొలగిస్తేనే మీకు ఉన్నటువంటి ఆటంకాలు, దోషాలు మరి సైతం తొలగించబడతాయి. మీరు ఈరోజు కాలభైరవ రూపం మెడలో ధరించండి, లేదా మీరు ఈ పరిహారం చేయండి. పరిహారం కొరకు ఒక నల్ల బట్టలో 8 నల్ల మెత్తకాయలు వేసుకొని మూట కట్టేసి ఎడమ చేతితో మీ మీద నుండి 16 సార్లు మరి యాంటిక్ లాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత మీరు ఒక ప్రవహించేటటువంటి నీటిలో వీటిని వేసేయాలి లేదా కాల్ చేయాలి. ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి నరదృష్టి తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి. మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా, చెడు గాలి సోకినా కూడా అది కూడా మరి తొలగించడం అనేది జరుగుతుంది. ఈ పరిహారం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక 99. లక్కీ కలర్ అయితే మరి ఆకాశ నీలము. లక్కీ దిశ చూసినట్లయితే మరి ఉత్తరం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.